ఉంటాను వాగ్దానం చేస్తున్న దేవా స్తోత్రములు నాయన. అది పగలు కాదు రాత్రి కాదు అస్తమయ కాలంలో వెలుగు కలుగుని చెప్పిన దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఓ మా రాజు నువ్వే, మా రక్షకుడు నీవే, మా విమోచకుడు నీవే, మమ్మల్ని కన్న మా దేవుడు నీవేనందుకే నాయన మీకే కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ మా నీతి సూర్యుడా స్తోత్రములు స్తోత్రములు. ఓ మమ్మ ఏలువాడా స్తోత్రములు స్తోత్రములు. ఓ మా పరిపాలకుడా స్తోత్రములు. అందరూ స్తుతిద్దాం దేవుడిని, అందరూ దేవుడిని స్తుతిద్దాం. కొద్ది నిమిషాలు మన కళ్ళు మూసుకొని ఓ మన హృదయాల మంచి మన సరస్సుల మంచి దేవుడిని స్తుతిద్దామా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవు లేని భవనములు వద్దయా, నీతో ఉన్న గుడారమే చాలయా. నీవు లేని భవనములు వద్దయా, నీతో ఉన్న గుడారమే చాలయా. నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా. నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా. నీవు లేనిదే నాకేది వలదయా, నీవు లేనిదే నాకేది వలదయా. నిన్ను విడచి వెళ్ళలేనయా, నిన్ను విడచి వెళ్ళలేనయా. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయా. నన్నెవ్వరేమన్నగాని నేను విడచిపోలేనయా. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, నాకున్నది నీవేనయా, నాకున్నది నీవేనయా. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయా. నన్నెవ్వరేమన్నగాని నిన్ను విడచిపోలేనయా. లోకాశలు నన్ను పిలచినా, లోకపు శ్రమలు అడ్డుగా నిలచినా. లోకాశలు నన్ను పిలచినా, లోకపు శ్రమలు అడ్డుగా నిలచినా. నా గటిపై చెయ్యి వేసి వెనుదిరిగి చూడలేనయా. నా గటిపై చెయ్యి వేసి వెనుదిరిగి చూడలేనయా. నా గమ్యము నీవేనని, నా గమ్యము నీవేనని సహనముతో సాగెదనయ్యా, సహనముతో సాగెదనయ్యా. ఏది ఏమైనా గానీ నిన్నుతోనే ఉంటానయా. నన్నెవ్వరేమన్నగాని నిన్ను విడచిపోలేనయా. ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, నాకున్నది నీవేనయా, నాకున్నది నీవేనయా. నా
నాకున్నది నీవేనయా, నాకున్నది నీవేనయా. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయ్యా. నన్నెవ్వరే అవును ప్రభువా, గాని అవును ప్రభువా. నేను విడచిపోలే. ఓ స్తోత్రములు నాయనా. నీవు లేని ఘనతలు నాకొద్దయా, నీ పాద సన్నిధి నాకు చాలయా. నీవు లేని ఘనతలు నాకొద్దయా, నీ పాద సన్నిధి నాకు చాలయా. నిన్ను విడచి ఎక్కడికి వెళ్ళగలను నేను యేసయ్యా. నిన్ను విడచి ప్రభువా ఎక్కడికి నీకే వందనాలు నాయనా. వెళ్ళగలను నేను యేసయ్యా. దేవా స్తోత్రములు ప్రభువా. ఘనతంతయు నీవే కదా, నా ఘనతంతయు నీవే కదా. నీతోనే ఉంటానయా, నీతోనే ఉంటానయా. ఏది ఏమైనా గానీ నిన్నుతోనే ఉంటానయా. నన్నెవ్వరేమన్నగానీ నిన్ను విడచిపోలేనయా. నా ప్రాణమా, నా సర్వమా, స్తోత్రములు ప్రభువా. నా ప్రాణమా, అవును నాయనా. నా సర్వమా, నాకున్నది నీవేనయా, నాకున్నది నీవేనయా. ఏది ఏమైనా గానీ తోనే ఉంటానయా. యేసు రాజా నన్ను ఎవరేమన్నగానీ నేను విడచిపోలేనయా. దేవా స్తోత్రములు ప్రభువా. నాయన తండ్రి, ఏది ఏమైనా కానీ ప్రభువా, అయ్యా దేవా నాయన తండ్రి, మీతో ఉండే బిడ్డలుగా నాయన తండ్రి మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అయ్యా దేవా నాయన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. అయ్యా దేవా, నాగటిపై చేయి వేసి వెను తిరిగే వారిలాగా కాదు ప్రభువా. అయ్యా దేవా నాయన తండ్రి, నీతో నడిచే నాయన తండ్రి, ఓ దేవా నాయన తండ్రి, నీతో నడిచే ఒక ప్రజలుగా నాయన తండ్రి మమ్మల్ని చేయమని కోరుకుంటున్నాం ప్రభువా. అయ్యా దేవా, ఇదిగో ఈ దీనుల యొక్క స్తుతి ఆరాధనను ఆలకించండి ప్రభువా. అయ్యా దేవా నాయన తండ్రి, లోకాసులు లోకపు శ్రమలు ఎన్ని ఉన్నా ప్రభువా, దేవా నాయన తండ్రి నీ వైపు చూస్తూ ప్రభువా, ఓ దేవా సాగిపోయే కృపను మాకు దయచేస్తారని నమ్ముచున్నాం ప్రభువా. ఓ సహోదరి సహోదరుడా, అందరూ స్తుతులు చెల్లించండి, స్తోత్రములు చెల్లించండి. ఇది ఒక మంచి సమయం అయి ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించడానికి ఒక మంచి సమయం అయి ఉంటుంది. ఒక మంచి ఆరాధన మనం ఆయనకి చెల్లిద్దాం. హల్లెలూయా, స్తోత్రములు దేవా. ఓ దేవా, నీకే మహిమ, నీకే ఘనత ప్రభువా. అయ్య దేవా నాయన తండ్రి, లోకంలో నాయన తండ్రి మమ్మల్ని ఎందరో విసిరి పారేసినప్పటికీ ప్రభువా, అయ్య దేవా నీవు మమ్మల్ని చేర్చుకున్నావు ప్రభువా. దేవా, లోకానికి నాయన మేము అవసరం లేదు ప్రభువా. దేవా నాయన తండ్రి, నీకైతే అవసరమై ఉన్నాం ప్రభువా. దేవా, అట్టివారిని నాయన తండ్రి నీవు ఏరావు ప్రభువా. దేవా, ఒక చిన్న సంఘముగా ప్రభువా, ఒక చిన్న సమూహముగా నాయన తండ్రి మమ్మల్ని అందరినీ ఏర్పరిచావు దేవా. నీకే మహిమ ప్రభువా, నీకే ఘనతలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా నాయన, దీనికోసం నాయన మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభువా. దేవా నాయన తండ్రి, ఇవ్వడానికి మా దగ్గర ధనము లేదు ప్రభువా. అయ్య దేవా, ఇవ్వడానికి నాయన మా దగ్గర ఆస్తులు లేవు ప్రభువా. అయ్య దేవా, మా యొక్క విరిగి నలిగిన హృదయాన్ని నాయన మీకు అర్పిస్తున్నాం ప్రభువా. దేవా, మా విరిగి నలిగిన హృదయాన్ని మీకు బలియాగముగా ఇస్తున్నాం ప్రభువా. దేవా, అంగీకరించండి దేవా. మా స్తుతులను నాయన తండ్రి అంగీకరించండి దేవా. మా స్తుతుల మీద సింహాసనం వేసుకోండి యేసయ్యా.
నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఓ సహోదరి సహోదరుడా, నువ్వు ఉన్న స్థలములోనే రెండు చేతులు పైకెత్తినట్లయితే మనం ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అంటూ కేవలం నమ్ముము, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తుంది. నమ్మడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆమేన్ అనగలవా? ఆమేన్, హల్లెలూయా. ఓన్లీ బిలీవ్, కేవలము నమ్ముము. ఓన్లీ బిలీవ్, సహోదరుడా కేవలము నమ్ముము. ఆల్ నమ్ముటని వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. ఓన్లీ కేవలం నమ్ముము సహోదరుడా. దేవుడు ఇక్కడ ఉన్నాడని, ఆయన స్వస్థపరచువాడని, ఆయన మన మధ్యలో ఉన్నాడని నమ్ముచున్నావా? ఈ సమస్త కార్యములన్నిటిని కూడా సఫలము చేయగలిగిన దేవుడు ఆయన. విశ్వాసమని ఆ నిరీక్షణతో మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా నేను నమ్ముచున్నానయ్యా, ఓ ప్రభువా నేను నమ్ముచున్నాను, ఆల్ థింగ్స్ కార్యములన్నీ కూడా సఫలం చేయండి నాయన. ఓ నమ్ముటని వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో పాస్టర్ గారిని ఆహ్వానిద్దాం. వాక్య పరిచయం చేయడానికి పాస్టర్ గారిని మనందరం చప్పట్లతో ఆయన ఆహ్వానిద్దాం. చప్పట్లు కొట్టినట్టు మంచిది. మనం అలాగనే నిలబడి ఉండగా మరి సంవత్సరం ఆఖరులో మనం ఒక పోరాటంలో ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఆమేన్. లేవు. ఏం పోరాటం అది? ఆత్మీయ పోరాటంలో మరి యుద్ధంలో మీకు కొన్ని యుద్ధోపకరణాలు ఇవ్వబడుతున్నాయి. మరి ఈ సంవత్సరం ఆఖరి వరకు యుద్ధోపకరణాల గురించే మనం మాట్లాడదాము. మరి అలాగనే గత కాలంలో చదివిన వాక్యములో నుంచి, అది ఎపిసికి రాసిన పత్రిక ఏపీసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము. మరి చదువుతారా వాక్యాన్ని ఈరోజు? ఏపీసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచినా చదవండి. ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను, ఒకటే అనేకమైన ఏంటి అమ్మా? శరీరం ఒకటే కానీ శరీరానికి అనేకమైన కవచాలు అవసరమైనది. చదవండి. ఏలయనగా మనము పోరాడుచున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మ సమూహములతోనూ మనము పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందును వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై శక్తిమంతులగునట్లు దేవునిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టిని కట్టుకోండి, నీతి అను పై మెరుగు మైమరుగు తరుకొని పాదములకు సమాధాన సువార్తమైన సిద్ధ మనసును జోళ్ళు తొడుక్కొని నిలువబడి, ఇవియు కాక ఏంటమ్మా? విశ్వాసం అనే డాలు పట్టుకొనిడి, దానితో మీరు
దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు, మరియు రక్షణకు శిరస్రావమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన చేయుచు ఆ విషయమై, ఏ విషయమై? ఇప్పుడు చెప్పబడిన వాటిని విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును. ఏ పట్టుదల అంటమ్మా? ఎవరి కోసము ఉన్నారు ఇక్కడ? ఎవరి కోసం అంట? బైబిల్ చెప్పింది యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయన జీవించిన జీవితం ఎవరు? ఆయన కోసం ఏం జీవించలేదు. ఆయన జీవించిన జీవితం అంతా కూడా ఇతరుల కొరకే జీవించాడు ఆయన. మీరు కూడా ఎవరి కోసం జీవించాలా? మీకోసం కాదు. కానీ అక్కడ చెప్పబడిన మాట పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండి. చప్పట్లు కొడదాం గట్టిగా మనం అందరం. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టిమంతుడా, వందనాలు స్తోత్రములు నాయన. మారని మా తండ్రి, మార్పులేని దేవా స్తోత్రములు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవా స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవా స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో మంచి వాతావరణం మాకు ఇచ్చావు దేవా. ఈ వారం అంతటిలో నాయన అనేకమైన వరదలు, వర్షాలు, తుఫాన్లు నాయన, ఎన్నో ప్రభా ఆర్థిక ఇబ్బందులు. ఈ వారం అంతటిలో పనులు లేక నీ బిడ్డలు ఎంతగానో బాధపడ్డారు. ఓ దేవా, ఇదిగోనైనా మరలా జీవం ఇచ్చావు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నిలబెట్టావు. మిమ్మల్ని ఆరాధించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా, ఇదిగోనైనా చదవబడిన వాక్యాన్ని దీవించండి. నా నోటిని మీ బోరగా వాడుకోండి నాయన. నా మానవ సభను మరుగు చేయండి అయ్యా. ఒక మనుషుడు స్వరం వినడానికి నీ బిడ్డలు రాలేదు నాయన. సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవుగలవాడు వినుగా కన్నారు నాయన. వినే చెవులు, గ్రహించే మనసు దయచేయమని సమస్త పరిస్థితులు మీ చేతులు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందామండి. మంచిది, ఎవరు కదలొద్దు, కూర్చోండి. మీ ఫోన్లన్నీ కూడా ఆఫ్ చేసుకోండి. మీ సెల్ ఫోన్లన్నీ కూడా మరి ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం దేవుని యొక్క మందిరంలో ఉన్నాం కనుక. మరి మీరు హాస్పిటల్కి వెళ్తారా? హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి అక్కడ అరుస్తూ ఉంటారా? పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సైలెంట్గా ఉంటారు, అవునా కదా? అక్కడ నర్సులు ఏం చెప్తారంటే, అవునా, పోనీ పోలీస్ స్టేషన్కి వెళ్తే అరుస్తారా? ఆడగడ భయం అంట. కోర్టులకు వెళ్తే అక్కడ అట్టుంటారు, ఇక్కడ ఎందుకు ఉండలేరు అట్ట? అవి మంచి స్థలాలు, ఇది మంచి స్థలమా? దావీదు భక్తుడు చెప్తున్నాడు, దేవుని మందిరంకి వెళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను చాలా సంతోషించినాను అన్నాడు ఆయన. మరి బయట ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంత భయముగా ఉంటామో ఆయన ఏం చెప్తాడు? మన యొక్క రిపోర్ట్లను తీసుకోరమని చెప్పి హాస్పిటల్ పంపించినప్పుడు నీ టెస్ట్లు అంతా అంతేనా? ఆ స్కానింగ్, ఎక్స్రేలు అన్నీ తీసిన తర్వాత అవి తీసుకొని ఆ లైన్లో నిలబడుకుని ఆ డాక్టర్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు నువ్వు ఫోన్ ఆఫ్ చేసుకుంటా అట్లంతా బాగుంది, మాట్లాడుకుంటా అంతా బాగు కదా. ఆడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఎదురుగా కూర్చొని కూడా నువ్వు మాట్లాడుతుంటావా? ఆయన ఏం చెప్తుంటాడు ఆ మాటలు, ఆ ఎక్స్రేలో ఏముందో, ఆ స్కానింగ్లో ఏముందో, అవన్నీ ఆయన చెప్పిన మాటలన్నీ నువ్వు చాలా జాగ్రత్తగా వింటావు కదా. మరి అంతకన్నా పవర్ఫుల్ మాటలు ఈరోజు నీ దగ్గర నీతో దేవుడు మాట్లాడుతున్నది. ఉన్నారా అందరూ? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు, దేవుని మందిరంకి వెళుదామని ప్రజలు ఆయనతో చెప్తారంట, ముందుగా ఉంటాడంట దావీదు. దావీదు రాజభవనంలో ఉన్నాడు, రాజులతో ఉన్నాడు, రాణులతో ఉన్నాడు, చెలికత్తెలతో ఉన్నాడు. ఎన్నో సుఖభోగాలు అనుభవించిన దావీదు
వాటన్నిటిలో సంతోషము లేదని దావీదు కనుగొన్నాడు. అయితే నిజమైన సంతోషం ఎక్కడుందంట? దేవుని మందిరములో ఉందంట. పరిశుద్ధుల యొక్క సావాసములో ఉంది. దేవుని బిడ్డలతో నీకు సంతోషం ఉంటది. హల్లెలూయా. లోకులతో ఉండే సంతోషము అది సంతోషమే కాదు. అవునా? నాకు ఫస్ట్ కొడుకు పుట్టి చనిపోయినాడు. మా అత్త నాయుడుపేట నుంచి వచ్చి స్పీడ్ పెట్టింది నాకు. అల్లుడా చాలా బాధలో ఉండవు, సినిమాకి తీసుకుపోయింది మా అత్త. నేను 3:30 గంట 3 గంటల సంతోషం ఉన్నాను, కానీ దాని తర్వాత నా లోపల బాధే. అంటే సినిమా కూడా మనకి సంతోషాన్ని ఇవ్వలేదు. హల్లెలూయా. స్నేహితులు మనకి సంతోషాన్ని ఇవ్వలేరు, బంధువులు మనకి సంతోషాన్ని ఇవ్వలేరు. అవన్నీ సంతోషంగా ఇచ్చినా అవన్నీ కేవలం తాత్కాలికం మాత్రమే. అయితే నిజమైన సంతోషము సమాధానము దావీదు ఎక్కడ కనుగొన్నాడు అంటే దేవుని మందిరంలో కనుగొన్నాడు. అవునంటారా? హల్లెలూయా. ఆయన మందిరములో నెమ్మది ఉంటుంది. ఆయన మందిరములో పాపికి విడుదల ఉంటుంది. ఆయన మందిరములో రోగికి స్వస్థత ఉంటుంది. హల్లెలూయా. సమాధానము లేని వారికి సమాధానం ఇచ్చి పంపించే దేవుడు అయినాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. అందుకని ఈ మాసం అంతటిలో మనం, గత మాసం అంతటిలో మనం యుద్ధోపకరణాల గురించి మనం చూస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం మరి యుద్ధోపకరణాల్లో మరి మనం మొట్టమొదటిగా మరి అనేకమైన యుద్ధోపకరణాలు ధరించుకున్నామా? ఏం ధరించుకున్నారమ్మా? చదువుతారా ఒకసారి మరలా? ప్రభు చిత్తమైతే రేపు ఆదివారం, ఈ నెల సంవత్సరం ఆఖరు కాబట్టి మన జాషువా ప్రసంగం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. సండే మార్నింగ్ అందరు ఆమోదం వచ్చింది. హల్లెలూయా. పోటీ పెడతా. మరి ఎవరు రేపు ఆదివారం నేను ప్రసంగం చేయాలని కోరుకుంటారు, జాషువా ప్రసంగం చేయాలని కోరుకుంటారు? చీట్లు వేస్తాను, చీట్లు రాసి వేయండి. నేను కూడా రాసేస్తా. నా సీట్లు ఎవరికి ఉంటుందో చెప్తా నేను. అవునంటారా? హల్లెలూయా. అందుకని రేపు ఆదివారం మధ్యాహ్నం మన జాషువా ప్రసంగం చేస్తాడు. ఈ సంవత్సరం ఆఖరి కదా, ఎంతమంది ఇష్టపడుతున్నారు? అందరికి ఇష్టమేనా? ఇష్టపడాలి, ఇష్టపడాలా ముందు. హల్లెలూయా. మంచిది. మరి ఈరోజు ఆదివారం నేను వరంగల్లో ఉండాలా. మరి ఉదయకాల సభ్యులు అప్పుడు వాళ్ళు బతిలారు. ఈ వారం నేను మ్యారేజ్కి వెళ్ళాను వరంగల్లో. వాళ్ళు అన్నా సండే ఉండిపోనా, ఈరోజు రిసెప్షన్లో మీ వాక్యం చెబుతూ అన్నాడు. లేదు నేను వెళ్ళాలా, జాషువాకి అప్పగిచ్చాను. ఇంకా పెద్దగా లేదు, ఇంకా చిన్న పిల్లోడుగానే ఉన్నాడు. అదేందన్నా అది పెద్దోడు అవుతారా అన్నాడు. మా పిల్లలంతా అట్నే ఉంటారండి, చాలా పెద్దవాళ్ళుగా ఉంటారు చూడడానికి. అయితే వాళ్ళు చాలా చిన్నపిల్లలు అయి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా మరి దేవుడు ఈ యొక్క గూడూరు వధువు సంఘాన్ని మరి చిన్నపిల్లలుగా ఆయన పెంచుతున్నాడు. ఆయన మీతో కూడా నన్ను కూడా ఒక పిల్లవాడు అనుకుంటారు మీరు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా మీ అందరికైనా నేనే ఎక్కువ చిన్న పిల్లవాడినే, అది నేను నమ్ముతున్నాను నేను. హల్లెలూయా. అందుకని ఆయన అన్నాడు, ఈ మనసు మీకు కలిగి ఉండండి అన్నాడు. ఏ మనసు? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు. అందుకని ఎవరిది పరలోకం అంటే ఆయన ఏమన్నాడంటే ఈ చిన్నపిల్లల లాంటి వాళ్ళది అన్నాడు ఆయన. ఏ చిన్నపిల్లల లాంటి వాళ్ళది? వీళ్ళదేనా? ఉన్నారు ఇక్కడ చిన్నపిల్లలు. అందుకని ఈ చిన్నపిల్లల మనసులో తప్పిదాలు ఏది కూడా పెట్టుకోరు. కక్షలు, క్రోధాలు, అసూయలు, భేదాలు, కలహములు ఇవే కూడా మనం కలిగి ఉండకూడదు. ఇష్టపడుతున్నారా? హల్లెలూయా. పగ తీర్చుకునేది మన వంతు కాదు. అసలు దేవుడు కూడా మన మీద పగ తీర్చుకోకూడదు. అవును, ఇతరుల మీద కూడా దేవుడు పగ తీర్చుకోకూడదు. వాళ్ళ కోసం మనం ఏం చేయాలా? ప్రార్థనే చేయాలి. వారిని కాపాడే ప్రయత్నాలే మనం చేయాలి. కానీ వారు ఇలా అయిపోతారు, అలా అయిపోతారు, ఆ విధంగా ఈ విధంగాని మన నోట్లో నుంచి దూషణ వచనాలు కూడా మనం రాకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఈ చివరి కాలంలో మన నోటి మాటను ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన స్థిరపరుస్తున్నాడు. ఆయన వింటున్నారమ్మా? హల్లెలూయా. నిజంగా నీకు చాలా వరాలు ఇవ్వడు దేవుడు. ఇచ్చినట్టు దాన్ని వాడుకోవడం నీకు చేత కాదు. అందుకనే మన ఏం చేస్తున్నాడు? దేవుడు తరిపి తీస్తున్నాడు ఆయన. చూడండి, చదవండి, వాక్యం చదవండి. 5 యుద్ధోపకరణాలు చదవండి. ఇది మనం విన్న వాక్యం. నడుముకి ఏముండాలంటమ్మా?
అవునా? ఎంతమంది ఇష్టపడుతున్నారు? మీ నడుమునకు ఏం కట్టుకోవాలా? సత్యమనే దట్టి కట్టుకోవాలా. అవునా? ప్రభురాత్రి భోజనం రోజు టవల్ కట్టుకుంటున్నాం మనం. పోయిన నెలలో నేను అత్తా కోడల పాదాలు కడగమని చెప్పాను. నేను ఎంతమందికి అడిగారని నాకు తెలీదు. ఆఖరిగా ఈ నెలలో ఉంది. ఈ నెల ఆఖరి. ఇక దీని తర్వాత 2025 నువ్వు రమ్మన్నా కూడా రాదు. అవునంటారా? మరి ఈ దట్టి ఆ దట్టి కట్టుకోలేనప్పుడు ఈ దట్టి కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కట్టుకోలేవు. అందుకని నడుముకి ఏం కట్టుకోవాలంట? సత్యమనే దట్టి కట్టుకోవాలంట. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎంతమంది ఇష్టపడుతున్నారు? అవునా? మొలతాడు కడతారు చాలా మంది, టైట్గా బిగించి కడతారు. ఏందది? కడుతున్నావంటే నువ్వేదో పని చేయడానికి వెళుతున్నావు, సిద్ధపడుతున్నావు. అవునంటారా? హల్లెలూయా. ఆయన వాక్యం చేయడానికి నేను వెళ్తున్నావంటే నువ్వేం కట్టాలో? ముందు సత్యమనే దట్టి నడుమునికి కట్టుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. మరి తర్వాత సత్యమనే దట్టి ఏమ్మా చదవండి. ఆ నీతి అను మైమర్పు, ఆమేన్, తొడుగుకొని ఇంకా పాదములకు సమాధానపు సువార్త వలనైనా. ఏ మనసు అంట? కంపెనీ. ఏం కంపెనీ చూసాం మనము? దాన్ని ఇంగ్లీష్లో ఏం కంపెనీ చూసామో? ప్రిపరేషన్ కంపెనీ. ప్రిపరేషన్ కంపెనీ ఉన్నదమ్మా. హల్లెలూయా. ప్రిపరేషన్ కంపెనీ, పారాగాను, బాటా, ఇంకా అనేక కంపెనీలు, చాలా కంపెనీలు ఉన్నాయి. చెప్పుల కంపెనీలు. అవునా? చాలా కంపెనీలు ఉన్నాయి. మరి ఇలాంటి కంపెనీలోకి వెళ్ళి ఇంట్లో ఒక జత, బాత్రూంలో పోయేటప్పుడు ఒక జత చెప్పులు, అంతేనా? పారాగాను, బాటా, ఎన్ని కంపెనీలు ఉంటే ఎత్తు చెప్పులు, తగ్గు చెప్పులు, ఆ చెప్పులు, ఈ చెప్పులు, రకరకాల చెప్పులు మనం కొనుక్కుంటున్నాం. అవునా? అసలు కొనుక్కోవాల్సిన చెప్పులు ఏ చెప్పులు? ఏ చెప్పులకా? సమాధానమనే, సిద్ధ మనసు అనే సమాధానపను జోళ్ళు. అవును, చాలా ఇళ్లలో మీ అందరికీ ఒక జత కన్నా ఎక్కువగా చెప్పులు ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒక జత ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒకే ఒక జత ఉంది సార్ నాకు చెప్పులు అనేవాళ్ళు. ఒకే జత. అదే తర్వాత చెప్తా. ఒక జత ఉన్నోళ్ళు నాకు చెప్పులు ఒక జత ఇవ్వండి, నేను కూడా ఎత్తుతున్నాను. ఒక సంవత్సరం నుంచి వాడుతుండాలి. 2 జతలు ఉన్నోళ్ళు ఎత్తండి. వెరీ గుడ్. 3 జతలు ఉన్నోళ్ళు ఎత్తండి. ఆయన పని చేయడానికి ఒక జత, చర్చికి రావడానికి ఒక జత, ఇంకా 4 జతలు ఉన్న చేతులు ఎత్తండి. చాలు. మూడు మన చర్చి 3 జతల చెప్పులు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంచెం మన ఇల్లులు కానీ పెరిగితే, కొంచెం టైల్స్, ఏసీ అన్నీ మంచి 4-5 రూములు కానీ పెరిగితే అప్పుడు కనీసం 4-5 జతలు, 6 జతలు ఆ చెప్పుల స్టాండు అవన్నీ కానీ ఉంటే అప్పుడు వస్తాయి మనకి. అవునా? ఆమేన్. అంటే మనము 2 జతలు, 3 జతలు, 4 జతలు, ఇంట్లో పోయేటప్పుడు ఒక జత, పెళ్లికి వెళ్ళేటప్పుడు ఒక జత, చెప్పచ్చా, చర్చికి వెళ్ళేటప్పుడు ఒక జత, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఒక జత, ఇన్ని జతలు మనం కొనుక్కుంటున్నాము. ఇవన్నీ ఓకే. అయితే ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను అన్ని జతలు కొనుక్కోమని చెప్పలా. ఆమేన్. ఎన్ని జతలు కొనుక్కోమన్నాడు? ఒకే ఒక జత. ఏంటది? సమాధానం అనే జోళ్ళు. చెప్పచ్చా? హల్లెలూయా. ఏంటంట? సమాధానం అనే జోళ్ళు. నేను అడుగుతున్నాను, మరి ఒక చెప్పు పట్ట ఒక చెప్పు పెట్టి ఎవరైనా వేసుకొని నడిచేవాళ్ళు ఉన్నారా? వస్తున్నా, అక్కడ కూడా వస్తున్నా. హల్లెలూయా. అమ్మా, ఇప్పుడు నీకు ఇచ్చిన ఆ యొక్క చెప్పులు 2 ఒకే సైజు ఉంటాయా? ఉన్నాయిగా. మీ సైజులో తేడా అయితే ఒప్పుకుంటారు మీరు షాప్ వాళ్ళతో? పోనీ ఆ హైట్లో ఒకటి 7 ఇచ్చి ఒకటి 8 ఇస్తే ఒప్పుకుంటారా మీరు? మరి 2 ఒకటే సైజు చూస్తున్నారు. మరి చెప్పుల్లో సైజు చూస్తున్నారు, చెప్పుల్లో హైట్ చూస్తున్నారు. మరి అదొక కలర్ ఇదొక కలర్ చెప్పులు వేసుకుని ఎవరైనా నడిచిన వాళ్ళు ఉన్నారా? వాటికి నడవలేదు. అటు నడిచిన వాళ్ళు ఉన్నారు అంటే మన చర్చిలో ఇద్దరు ఉన్నారు. ఒకటి మా జాయగాడు, 2 మా నాన్నగారు.
వేసినాడు. హల్లెలూయా. ఆయన సిగ్గుపడ్డాడు. ఆయన నేను చాలాసార్లు చూశాను. మరి నా చెప్పులు తెగిపోతే అదొకటి, మా చిన్నోడిది, మరి ఆయనది ఏదైనా రెండు చెరొక జత వేసుకొని ఆయన అట్లాగే వ్యాపారాలకు వెళ్తాడు, అట్లాగే నడుస్తుంటాడు. నేను అడుగుతాను, ఆయనకు ఒక జత చెప్పులైనా కొనివా నువ్వు? మరి ఆయన ఆ విధంగా తిప్పుతున్నావు, ఆయన ఆ విధంగా ఆ గాడిదలు మోపించినట్టు మోపిస్తున్నావు, కనీసం ఒక మంచి చెప్పులైనా ఆయనకి నువ్వు కొనియకూడదంటే అవి మీ ఉన్నాయి కదరా, అవి వాడుకుంటాడు కదా అంటాడు. మరి ఆయన దానికి ఏమి ఫీల్ అవడంలా, ఆయన దానికి ఏమి బాధపడడంలా. ఎవరైనా నన్ను చూసి అసహించుకుంటారని ఆయన ఏమి దానికేమి ఆయన బాధపడడు. ఆమేన్, హల్లెలూయా. మాకే జాలి కలిగి ఒకసారి నేనే మరి మా చెప్పులన్నీ కూడా నేను ఆయనకి ఇస్తాను, ఆయన ఇవ్వడం జరుగుతుంది. మరి మా వస్త్రాలు అన్నీ కూడా ఆయన వేసుకుంటా ఉంటాడు. నిజంగా ఆయన సంపాదించి మాకు పెడితే మేము వాడినాటి ఆయనకి ఇస్తుంటాం. నా నాన్నగారు మమ్మల్ని చక్కగా పెంచినాడు. ఆయన కష్టపడి ఇప్పటికే కష్టపడి కూడా ఆయన మమ్మల్ని పోషిస్తున్నాడు. ఆయన సిగ్గుపడడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ నడిచే విషయంలో ఆయన ఒకే జోడి వేసుకోకపోయినా ఆయన వేసుకున్నాడన్న ఫీలింగ్ ఆయనకి లేదు. అరే నేను ఈ చెప్పులు ఇలాంటి తీసుకున్నానే, ఆ చెప్పులు అలాంటి తీసుకున్నానని బాధ ఆయనలో లేదు. ఒకవేళ అది తెగిపోయినా అది కుట్టుకొని వేసుకుంటాడు. ఒకవేళ అది కరస్తున్నా దానికి తాడు చుట్టూ వేసుకుంటాడు, గుడ్డ చుట్టూ వేసుకుంటాడు. హల్లెలూయా. అవి రెండు వేరు వేరే ఉన్నాయి. అయితే ఆయనకి అది ఇష్టమైనది. ఆయన పరిస్థితులు అవి చెప్పచ్చా? ఎందుకంటే నేనేం కొనుక్కుంటాం లేబా కొత్తవి, ఇదిగో నా కొడుకులు నా మనవాళ్ళు ఉంటే చాలు, వాళ్ళు వాడుకున్నటి నాకు ఇస్తే నేను వాటిని వాడుకుంటానని వాడుకుంటాడు. అట్లా వాడుకునే వాళ్ళు రెండు ఉన్నారా? ఆయన కాంప్రమైజ్ అవుతున్నాడు. మనం మాత్రము కాంప్రమైజ్ కావు. మనం అంగడి నచ్చకపోతే ఆన్లైన్లోనే తెప్పించుకుంటాం. భౌతిక సంబంధమైన చెప్పుల విషయంలోనే మీరు కాంప్రమైజ్ కాకపోతే హల్లెలూయా. మరి ఇక్కడ ఆత్మ సంబంధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి చెప్పులు ధరించుకోవాలంట? సమాధానం అనే జోళ్ళు తగిలించుకోవాలంట. అవునంటారా? హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి ఈ మధ్యాహ్నం మనము? అమ్మా చెప్తారా గట్టిగా? సమాధానం అనే జోళ్ళు. ఒక జోడేమో సమాధానము, ఒక జోడేమో మనకి ద్వేషము, నిస్సమాధానం, అసమాధానం. ఒక జోడేమో సమాధానం వేసుకోండి, అదేమో తెల్లగా ఉంది. ఇంకొక అసమాధానం అనే జోడేమో నల్లగా ఉంది. మరి తెల్ల చెప్పు నల్ల చెప్పు వేసుకుని మీరు భౌతికంగా నడవగలరా? ఉన్నారా అందరూ ఇక్కడే? అమ్మా కంజరిది డిస్టర్బ్ చేస్తున్నట్టుగా ఇక్కడ తీసేయమ్మా, కంజర్లను తీసేయా, పక్కన పెట్టు. ఆరాధన అయిపోతే కంజర్లను పైన పెట్టండి. ఒకటేమో తెల్ల చెప్పు, ఒకటేమో నీవు నల్ల చెప్పు. అందుకనే బైబిల్ చెప్తుంది ఒకే బావిలో నుంచి రెండు నీళ్లు రావు. అవునా? బావిలో ఒక నీళ్లు రాలేవు. నువ్వు వెచ్చగానేను చల్లగానేను ఉండగా నులివెచ్చగా ఉన్నావంటున్నాడు దేవుడు. నువ్వు అసమాధానం కలిగి ఉన్నావంటే నువ్వు లవోదికలో ఉన్నవాడు అవుతావు. రైట్? హల్లెలూయా. అంటే మా నాన్నగారు అయితే ఆయన రెండు జోళ్ళు వేసుకోగలడు. ఆయన భౌతికంగా రెండు జోళ్ళు వేసుకుంటాడు. అయితే ఆత్మీయంగా ఆయన అందరితో సమాధానంతో ఉంటాడు. ఆయన ఎవరితో గొడవ పెట్టుకోడు. ఆమేన్, హల్లెలూయా. గొడవ ఏదంటే మా అమ్మ నాన్నొచ్చు కానీ మా నాన్న అనడానికి లేదు. ఆయన నిస్సమాధానంగా ఉంటాడు. అయితే ఆయన వేసుకున్న చెప్పులు మాత్రము సరిగా లేవు. ఆయన ఉండే సమాధానం మాత్రము సమాధానంతో ఉంటాడు ఆయన. అయితే మనం వేసుకునే చెప్పులు మాత్రం సరిగా ఉన్నాయి. రెండు ఒకే కలర్ అయి ఉన్నాయి, ఒకే కంపెనీ అయి ఉన్నాయి, ఒకే నెంబర్ అయి ఉన్నాయి. అయితే మనం హృదయాంతరంగా మనం ఆత్మీయ చెప్పులు వేసుకునేటప్పుడు సమాధానం అనే జోళ్ళు ఉండాలి మనకి. చర్చిలో సమాధానం ఉంటారు, చర్చి దాటినా కూడా సమాధానం ఉంటారు. ఇంట్లో మీరు సమాధానంగా ఉన్నారా? ఊర్లో మీరు సమాధానంగా ఉన్నారా? ప్రజలతో మీరు సమాధానంగా ఉన్నారా? భర్తతో మీరు సమాధానంగా ఉన్నారా? భార్యతో మీరు సమాధానంగా ఉన్నారా? పాస్టర్తో మీరు సమాధానంగా ఉన్నారా? అత్తతో మీరు సమాధానంగా ఉన్నారా?
కోడలతో మీరు సమాధానంగా ఉన్నారా? కొడుకుతో మీరు సమాధానంగా ఉన్నారా? తండ్రితో మీరు సమాధానంగా ఉన్నారా? హల్లెలూయా. ఉన్నారా అందరూ ఇక్కడే? భౌతికమైన చెప్పులైతే మనము ఏరి కోరి చూసుకుంటాం. ఆత్మ సంబంధమైన చెప్పుల విషయంలో ఈరోజు నువ్వు తీసుకోవాల్సిన కంపెనీ ప్రిపరేషన్, సమాధానమైన జోడు నీకు ఏం చేస్తుందంటే నేను ప్రిపరేషన్ చేస్తుంది, నీకు సిద్ధమనసి ఇస్తుంది. హల్లెలూయా. ఆ చెప్పులు కొనేటప్పుడే నీ హృదయము సాటిస్ఫాక్షన్ అయితేనే నువ్వు తీసుకుంటావు. అంతేనా? నువ్వు కోరుకున్న కలర్. కొంతమంది లేడీస్ ఉన్నారు, మా పాస్టర్ అసలు చెప్పబల్లే, ఒకరిని ఎందుకు లేండ. ఒకరోజు నెల్లూరులో కొట్టుకు తీసుకెళ్ళి పాప మా చీరలంగళ్ళు వేసాడు ఆయన బాధ ఎట్టయినా ఇవి కొనిపించాలని 10 మంది పనోళ్ళు ఉన్నారు, అన్నీ చూస్తుంది. ఆయన అన్నాడు లాస్ట్కి, పాస్టర్ గారు నేను చర్చి వాళ్ళందరూ చీరలు కొంటా అంటే ఇంకు కూడా ఒక చీర కొనాలయా అన్న. ₹1,00,00,000 సరికేస్తా, నువ్వు నా అంగట్లో నుంచి బయటికి పోయేదానికే లేదన్నాడు ఆయన. ₹1,00,00,000 సరుకుంది ఈ అంగట్లో, నేను కొనిపిస్తానంటే ఆమె సమాధానం వల్ల ఆమె మనసులో ఒకటి ఉంది, ఆ చీర లేదు ఆడ. ఇప్పుడు ఆ మనసులో ఉన్నది అక్కడ లేకపోతే అది సమాధానం. అవునా? ఆయన ఎన్ని రకాలు వేస్తాడంటే అన్ని రకాలు వేసాడు ఆయన. చివరికి ఆమె పనుల. ఎందుకని? అక్కడ హృదయం ఏమైంది? ఆమె అనుకున్నది అక్కడ లేదు, నిస్సమాధానంతో వచ్చేసింది. నిజంగా మనం భౌతికమైన చెప్పులు కొనేటప్పుడు మన హృదయము, మన కళ్ళు, మన చూపులు, మన ఆలోచన అన్నీ కూడా దానికి సాటిస్ఫాక్షన్ అయితేనే మనం కొంటాం. లేదు కొంటామా? తీసుకోలేముగా. మరి భౌతికమైన చెప్పులు ఆ విధంగా మనం తీసుకునేటప్పుడు ఆత్మ సంబంధంగా మనం ఇతరులతో ఎలా ఉండాలా? మనం సమాధానంతో ఉండాలా, మంచిగా ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా, ఆప్యాయత కలిగి ఉండాలా, అనురాగం కలిగి ఉండాలా. వింటున్నారా? హల్లెలూయా. అంటే మన లోపల ఏం ఉండకూడదు? అసమాధానం ఉండకూడదు. బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 6వ వచనం అనుకుంటా, చదువుదాం ఒకసారి. మంచి మాట, కొండ మీద ప్రసంగము. ఎవరంట అంటే ఏ చెప్పులు వేసుకునేవాళ్ళు? సమాధానమనే, సిద్ధ మనసు అనే సమాధానమనే జోళ్ళు వేసుకునేవారు ఎవరంట? ఓ వారు దేవుని కుమారులంట. దేవుని కుమారులు మాత్రమే ఈ సిద్ధ మనసు అనే సమాధానం అనే జోళ్ళు తగిలించుకుంటారు. భార్యాభర్తల మధ్య ఒకటే లగడాయి, ఎందుకంటే వాళ్ళ చెప్పులు మారిపోయినాయి. అమ్మా ఏం మారిపోయినాయి? చెప్పులు మారిపోయినాయి. అత్తా కోడల మధ్య ఒకటే లగడాయి. ఏం మారిపోయినాయి? చెప్పులు మారిపోయినాయి. ఒక కాలుకేమో సమాధానము, ఒక కాలుకేమో అసమాధానము. అందుకని ఒక కాలేమో సమాధానం కలిగి ఉంది, ఒక పాదమేమో అసమాధానం కలిగి ఉంది. అవునా? ఈ రెండేసుకొని భౌతికమైన వాటిలో సరిగా ఉంటాము, ఆత్మ సంబంధమైన ఈ సమాధానమైన జోడు నువ్వు కంపల్సరిగా నువ్వు ధరించుకోవాలా ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఎంతమంది నమ్ముతున్నారు? అందుకని బైబిల్ తెలియపరుస్తా ఉంది, సమ్మతించకుండా ఇద్దరు కూడి. చదువుదాం ఒకసారి ఆమోస గ్రంథం. మనం ఆమోస గ్రంథం చదువుదామా? 3వ అధ్యాయం చదువుదామా? ఆమోస గ్రంథం 3వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి నుంచి, ఐగుప్తు దేశం నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని గూర్చి ఆయన రప్పించిన కుటుంబములను వారందరిని గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అది ఏమనగా, భూమి మీద సకల వంశములోను మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని ఏం చెప్తున్నాడు అయినా?
ఆమోస్ గారు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ ఆమోస్ అనే ఒక ప్రవక్త ఈయన బర్రెలు కాపే ఒక కాపరాయి ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మరి ఆ గొర్రెలు కాసే వాళ్ళని బర్రెలు కాసే వాళ్ళు ఎన్నుకుంటున్నాడు. ఆయన జ్ఞానవంతులు తీసుకోవడం లేదు, విద్యావంతులు తీసుకోవడం లేదు. ఆయనకి కావాల్సింది ఎవరంటే కాపర్లు కావాలి ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన అంటున్నాడు చూడండి, చదువు 3వ వచనం, సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవగలరా? ఎర దొరకక సింహము అడవిలో బొబ్బర పెట్టినా ఏమి పట్టుకొండుకొనే కొదమ సింహము గృహంలోని బొబ్బర పెట్టినా భూమి మీద ఒకడు ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కబడినా ఏమి పట్టబడకుండా అది ఉరి పెట్టువాడు వదిలి వేయునా పట్టణములో బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన వాటిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడంట ఆయన. హల్లెలూయా. ఎన్నో గోత్రాలు ఉన్నాయి, సకల గోత్రాల నుంచి దేవుడు ఇశ్రాయేలు మాత్రమే ఆయన ఎరిగి ఉన్నాడంట ఆయన. అవునా? ఆయన బిడ్డలెవరో ఆయనకి బాగుగా తెలుసు. నా పిల్లలెవరో నాకు బాగుగా తెలుసు. మీ కుమారులు ఎవరో మీకు బాగుగా తెలుసు. కుమారులు తెలిసేది కూడా కాదు, కానీ పిల్లలకి తండ్రి ఎవరో బాగుగా ఎరగాల. రైట్ సార్? అందుకని ఇక్కడ ఆమోస్ మాట్లాడుతున్నాడు. ఈ ఆమోస్ అనే వ్యక్తి ఒక బర్రెల కాపరా ఉన్నాడు. ఈయన అక్కడ జ్ఞానవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. చెప్పచ్చా? హల్లెలూయా. ఆమోస్ గ్రంథంలో రాయబడింది, తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. మరి అక్కడంతా కూడా జ్ఞానం కలిగిన వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు, ఎంతో మేధావులు ఉన్నారు. అయితే ఇక్కడ ఆమోస్ ప్రసంగిస్తున్నాడు. అది ఏమనగా, భూమి మీద సకల వంశములోను మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. చెప్పచ్చా? ఈరోజు దేవుడు కూడా కొంతమందిని ఎరిగి ఉన్నాడా? ఎవరు వాళ్ళు? పెంతెకోస్తు వాళ్ళ, బాప్టిస్ట్ వాళ్ళ, లూథరన్ వాళ్ళ, క్యాథలిక్ వాళ్ళ? ఎవరిని ఎరిగి ఉన్నాడా ఆయన? ఏమ్మా ఉన్నారు అందరూ? ఈ కాలంలో దేవుడు ఎవరిని ఎరిగి ఉన్నాడు? ఏర్పరచబడిన వారినేనా? పిలవబడిన వారు? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏర్పరచబడిన వారిని మాత్రం ఆయన ఎరిగి ఉన్నాడు. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు ఆయన, సకల వంశములో సకల గోత్రములో మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నారు. అయితే మీరు చేసిన దోషక్రియములు బట్టి ఎవరిని తిడుతున్నాడు ఆయన? అమోరీని తిట్టడం లేదు ఆయన, నెఫీని తిట్టడం లేదు ఆయన. అమ్మ ఉన్నారు అందరూ ఇక్కడ. ఫిలిప్తీని తిట్టడం లేదు ఆయన. ఆయన ఎవరిని తిడుతున్నాడు? ఆయన మా దేవుడు, మా దేవుడు, మా దేవుడు, మా దేవుడు, మా దేవుడు అని చెప్పుకుంటున్నారు మీరు. అయితే మీ దేవుడే మిమ్మల్ని నిశ్చయముగా నాశనం చేస్తాడు అంటున్నాడు ఆమోస్. వాళ్ళు ఆమోస్ వైపు చూసి నవ్వుకున్నారంట. భలే చెప్తున్నావే ప్రసంగము, భలే మాట్లాడుతున్నావే. ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఈరోజు దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు. అయితే ఏ దేవుని అయితే నువ్వు ఆరాధిస్తున్నావో, ఏ దేవుని అయితే నువ్వు గణపరుస్తున్నావో, ఏ దేవుని అయితే నువ్వు మహిమపరుస్తున్నావో, ఆ దేవుడే నిన్ను నిశ్చయముగా నాశనం చేస్తాడు అంటున్నాడు ఆమోస్. హల్లెలూయా. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి 20 లక్షల మంది బయటకు వచ్చారా? ఎంతమంది వచ్చారమ్మా? 20 లక్షల కార్బలం వచ్చారా? ఐగుప్తు నుంచి బయలుదేరారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు బయలుదేరేటప్పుడు దేవుడు వాళ్ళకు ఒక గుర్తు ఇచ్చాడు, వాళ్ళకు ఒక ఆనవాళ్ళు ఇచ్చాడు. ఏంటంటే రక్తముతో కూడిన ఆనవాళ్ళు.
రక్తంతో కూడిన గురుతైనది. వాళ్ళు పస్కాను భుజించారు. వాళ్ళు ఏ విధముగా నిలబడి ఎగిరి పడుతూ తిన్నారంట వాళ్ళు పస్కాని. వాళ్ళ కోసం కూడా గొర్రెపిల్ల వధించబడింది. ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము ఆ ఇండ్ల ద్వారబంధం మీద కొట్టబడింది. ఆ గుర్తులో నుంచి వాళ్ళు బయటకు వచ్చినారు. ఎక్కడికి వాళ్ళ ప్రయాణము? కానాను దేశానికి. అయితే వాళ్ళు అరణ్యములో వాళ్ళు సొనిగారంట. అవునా? అయితే 40 సంవత్సరాలు వాళ్ళ కాళ్ళకున్న చెప్పులు తొలగిపోలేదు. అబ్బా, వాళ్ళు వేసుకున్న చెప్పులు ఏ కంపెనీ అమ్మా అవి? పారాగానా, బాటానా? ఆమేన్. చెప్పచ్చా? వాళ్ళు వేసుకున్న కంపెనీ ఏ చెప్పులు? అయితే భౌతికమైన చెప్పులు వాళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళు నడిపించింది, కానీ 40 సంవత్సరాలు వాళ్ళు అసమాధానంతోనే ఉన్నారు. వాళ్ళు చెప్పులేమో అరిగిపోలా. మోషే దగ్గరకు వచ్చేది, మోషే మాకు ఎర్రగడ్డలు లేవండి. ఏమి లేవంటమ్మా మహిమమ్మ? ఏమి లేవంట వాళ్ళకి? చెప్పు. కీరకాయలు లేవంట. మేము ఐగుప్తులో మంచి మాంసం తినేవాళ్ళమే, మాకీడా ఏమి లేవు, మాంసం లేదు, ఉల్లిపాయలు లేవు, కీరకాయలు లేవు. చెప్పులు మాత్రం 40 సంవత్సరాల వాళ్ళకి ఏం జరిగామ్మా? అరగల. చెప్పులు అరిగిపోలేదు, చొక్కాలు మార్చిపోలేదు. భౌతికమైన చెప్పులు బాగానే ఉన్నాయి, భౌతికమైన వస్త్రాలు బాగానే ఉన్నాయి. ఆత్మ సంబంధంగా వాళ్ళు చూస్తే మోషేతో వాళ్ళకి సమాధానం లేదు. ఏ నాయకుడైతే వాళ్ళ కోసం వచ్చాడో, ఏ నాయకుడైతే వాళ్ళ కోసం పంపబడ్డాడో ఆ నాయకుడితోనే వాళ్ళకి అసమాధానం. మోషేతోనే కాదు, మోషేతో ఉన్న జనాంగం అంతా కూడా అసమాధానమే. మంచి చెప్పులే వేసుకున్నారు వాళ్ళు. అరిగిపోయినా వాళ్ళు చెప్పులేమైనా? వాళ్ళు అడిగినట్టు అన్నీ ఇచ్చాడు ఆయన. చెప్పులు ఇచ్చినాడు, వస్త్రాలు మార్చిపోలేదు. ఒక మన తండ్రి కూడా అలా ఎవడు సార్? హల్లెలూయా. ఈ రోజు అడిగితే రేపిస్తాడనే గ్యారంటీ కూడా లేదు భూమి మీద తండ్రులు. ఆ పిల్లలు అడుగుతుంటారు, నాన్న నా చెప్పులు తీసినానంటే రేపు నెల, నాకు సైకిల్ తీసినానంటే వచ్చే సంవత్సరం, నా స్కూటర్ తీసినానంటే 50 సంవత్సరం, నాకు అది తీసినాను ఇది తీసినానంటే మనం అంతా కూడా ఏం చేస్తామా? వాయిదాలు వేస్తూ వస్తాం. బట్ దేవుడు వాయిదా వేయలేదు వాళ్ళకి. చెప్పచ్చా? హల్లెలూయా. అడుగుడికి ఇవ్వబడిన తట్టుడు తెరబడి అడుగు ప్రతి వారికి ఫలమిచ్చే దేవుడు ఆయన. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు ఆయన. మాంసం పెట్టినాడు ఆయనకి. ఎలాంటి ఆహారం ఇచ్చాడు తెలుసా? మీరు అడిగింది భూమి మీద జంతువులు చప్పుకొని తినడం కాదు, కానీ ఆయన దేవదూతలకు ఆహారం ఇచ్చినాడంట వాళ్ళకి. మన్నాన్ని తింటున్నారు, నీళ్ళు అడిగారు వాళ్ళు, బండను కొట్టి బండల నుంచి నీళ్ళు ఇచ్చారు వాళ్ళకి. చెప్పచ్చా? హల్లెలూయా. బండల నీళ్ళు ఇచ్చారు, దేవదూతలు తినే ఆహారం ఇచ్చారు. వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. అయితే వాళ్ళు సమాధానంతో లేరంట, అసమాధానంతో ఉన్నారు, అవిశ్వాసంతో ఉన్నారు, అపనమ్మకంతో ఉన్నారు. ఓ మోషేతో నడవడం లేదు, నడిచేటప్పుడుతో సొనుగుతూ ఉన్నారు, నడిచేటప్పుడుతో గొనుగుతూ ఉన్నారు, ఒకరి మీద ఒకరు నేరాలు చెబుతా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఆహారం తింటూనే, దేవుడు అద్భుతాలు చూస్తూనే వాళ్ళ మధ్య దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. ఆమేన్. వీళ్ళకి చేసిన కార్యాలు ఆయన ఏదో దేశంలో చెప్తాడు ఆయన. ఆ తురు సిదోరు దేశంలో చేస్తుంటే వాళ్ళు మార్పు వచ్చినారు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని? వాళ్ళు అసమాధానంతో ఉన్నారు. భౌతికమైన చెప్పులు ధరించి ఉన్నారు, కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళు ఏమీ లేరు, సమాధానం లేరు. వాళ్ళు
సమాధానం లేనప్పుడే దేవుడు ప్రవక్తను పంపుతాడు. ఇశ్రాయేలులో మా దేవుడు అనుకుంటూ వాళ్ళ దగ్గర దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. ఎవరు ఆయన? ఆమోసు. ఆయన చెప్తున్నాడు, సమ్మతించకుండా ఇతరు కూడి నడవగలరా? ఎందుకంటే దేవుడు ప్రవక్తలతో వ్యవహరిస్తాడు ఆయన. అప్పుడు ఆమోసు ప్రవక్త వ్యవహరిస్తున్నాడు ఆయన. అప్పుడు దేవుడు మోషే ప్రవక్త వ్యవహరిస్తున్నాడు ఆయన. ఏలియాతో వ్యవహరిస్తున్నాడు ఆయన. ఎలీషాతో వ్యవహరిస్తున్నాడు ఆయన. అపోస్తులతో వ్యవహరిస్తున్నాడు ఆయన. చివరి కాలంలో ఈ కాలం యొక్క ప్రవక్తతో వ్యవహరిస్తున్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు ఆయన వధువుతో వ్యవహరిస్తే దేవుడు ఆయన. మీరెవరో తెలుసా? ఈ కాలానికి పంపబడిన దైవములై ఉన్నారు మీరు. దేవుని వాక్యం ఎవరి వద్దకు వస్తుందో వారు దైవములని వాక్యం చెప్తా ఉంది. జాగ్రత్త. నువ్వు ఒక దేవుడు పోయి ఉండవు ఈ లోకానికి. నీ మాటే దేవుని యొక్క మాట. లోకంలో ఉన్నవాడు కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. మోషేలో ఏ దేవుడు ఉన్నాడో, ఏలియాలో ఏ దేవుడు ఉన్నాడో, ఎలీషాలో ఏ దేవుడు ఉన్నాడో, అపోస్తులో ఏ దేవుడు ఉన్నాడో, పౌలులో ఏ దేవుడు ఉన్నాడో, ఈ కాలం యొక్క ప్రవక్తలో ఏ దేవుడు ఉన్నాడో అదే దేవుడు ఈరోజు నీతో ఉన్నాడు. ఆయన ఉన్నాడు ఈ మధ్యాహ్నం ఆయన మనతో. ఇప్పుడు చెప్పులు వేసుకోవాల్సింది నువ్వు కాదు. ఎవరు వేసుకోవాలా? నీలో నుంచి ఆయన వేసుకోవాలా. మోషేతో చెప్తున్నాడు ఆయన. మోషే నిర్గమకాండం 13వ అధ్యాయంలో, ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు వదిలిపెట్టి ఇక్కడికి రమ్మంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు వదిలిపెట్టమంటున్నాడు? ఆ చెప్పుల్లో సమాధానం లేదు. ఇశ్రాయేలు కోసమే పుట్టాడు ఆయన. ఇశ్రాయేలు కోసమే పెరిగాడు ఆయన. ఇశ్రాయేలు విడిపించడానికి వచ్చిన ఒక నాయకుడు అయిండాడు ఆయన. మరి కార్యములు ఏది కూడా మోషే చేయలేదు కాబట్టి చెప్పులు వదిలిపెట్టమంటున్నాడు ఆయన. ఈ మధ్యాహ్నం నీవు కూడా ఇక్కడ చెప్పులు వదిలిపెట్టు. ఏ చెప్పులు? నువ్వు వేసుకున్న చెప్పులు. నీ సేవకు వచ్చేటప్పుడే చెప్పానండి, ప్రభువా నేను చెప్పులు వదిలిపెడుతున్నాను. ఇంతవరకు ఈ సంఘం నిలబడి ఉందంటే ఆయన వేసుకున్నాడు కాబట్టి. ఇక్కడ ఎన్ని ఒత్తిళ్ళు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని గుండుపోట్లు వచ్చినాయి. నేను ఈ చెప్పులు తొడుక్కొని ఈ పరిచయకు వచ్చి ఉంటే అది ఎప్పుడో పడిపోయిండు. ఈ చెప్పులు ఆయన వేసుకున్నాడు కాబట్టి ఇక్కడ సమాధానం ఉంది, ఇక్కడ నెమ్మది ఉంది, ఇక్కడ పాపికి విడుదల ఉంది, ఇక్కడ స్వస్థత ఉంది, ఇక్కడ ఆరోగ్యం ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ సంఘాన్ని పరిచయం నడిపించేది దేవుడు అయినాడు కాబట్టి. హల్లెలూయా. సకల గోత్రాల నుంచి ఇశ్రాయేలుని మాత్రమే ఎన్నుకున్నాడు ఆయన. మోషే చెప్పులు వదలమన్నాడు. వదిలాడు మోషే చెప్పులు. ఎందుకు వదిలాడు మోషే చేతగాని వ్యక్తి కాబట్టి. చేతగాని వాళ్ళు ఏం చేయాలా? ఉన్నారమ్మా? ప్రభువా, ఈ రాక్షస భార్యతో నేను భరించలేకున్నానయ్యా, ఏగలేకున్నానయ్యా. చెప్పులు వదిలి నువ్వు వేసుకో ప్రభువా. ఈ రాక్షస భార్యని నాలో నుండి నువ్వు నడిపించాయా అని నీ చెప్పులు వదిలిపెట్టి ఆయన చెప్పులు వేసుకో. ఆయనకు అవకాశం ఈ భర్తతో నువ్వు చెప్పచ్చా? ఒకటే గొడవలుగా ఉన్నావా అంటే నీకు ఏ జోళ్ళు లేవు, సమాధానం అనే జోళ్ళు లేవు. వదిలే. నా వల్ల కాదు ప్రభువా, నేను ఈ చెప్పులు వేసుకొని ఏదో సాధిద్దాం అనుకున్నాను, నా వల్ల కాలేదు. నువ్వు సాధించు ప్రభువా, ఏదైనా నీలో ఉండి సాధి. ఆయనకి అవకాశం. ఉన్నారా అందరూ? హల్లెలూయా. వదిలిపెడతారా చెప్పులు? ఎంతమంది ఇష్టపడుతున్నారు? జయించలేని వాళ్ళు, ఆమేన్, సమాధానం పడలేని వాళ్ళు, వాక్యం నెరవేర్చలేని వారు చెప్పచ్చా?
ఎవరైతే నడవలేకున్నారో ఆయన ఆజ్ఞలు చేయలేకున్నారో వాళ్ళు ఖచ్చితంగా చెప్పులు వదలాల్సిందే. దేవమ్మా, మోషేనే వదలమన్నాడు, నువ్వెంత వదలమన్నాడు మోషేనే. మరి మీరు వదలటానికి ఇష్టంగా ఉన్నారా? ఎంతమంది ఇష్టపడుతున్నారు మోషే చెప్పులు వదలడానికి? ఏ చెప్పులు? జయించలేని చెప్పులు వేసుకున్నావు నువ్వు, అసమాధానం అని చెప్పులు వేసుకున్నావు నువ్వు. నీ యొక్క యాత్రా జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ పరిపాలనలో, నీ కుటుంబ పరిపాలనలో నువ్వు అసాధారణమైన చెప్పులు ధరించున్నావు. అవి రెండు సరిగా లేవు. అవి రెండు ఏదో ఒకటి వస్తాం ఎదురెదురు ఉన్నాయి. ఎదురెదురు అంటే వ్యతిరేక పదాలు, అంతేనా? వ్యతిరేకంగా ఉంటాయి అంటే దిశలు మారిపోయి ఉంటాయి. అమ్మా చెప్పచ్చు, ఆపోజిట్లో ఉన్నాయి. అందుకని నువ్వు వేసుకున్న చెప్పులు ఏం చేయాలా? వదిలిపెట్టి, ప్రభువా ఈ రెండు సూట్ కావడం లేదు. ఒకటేమో కుడివైపు చెప్పునేమో ప్రేమ అంటుంది, ఎడమవైపు చెప్పునేమో ద్వేషం అంటుంది. కుడివైపుని కాలుకేసుకుని చెప్పేమో సమాధానం సమాధానం అంటుంది, ఎడమ కాలుకేసుకుని చెప్పేమో అసమాధానం అసమాధానం అంటుంది. అయితే ఈ రెండు వేసుకొని నీ సిగ్గు లేకుండా నడిచిపోతా ఉండవు. నువ్వు షేక్ హ్యాండ్ ఇస్తుండవు, ప్రైజ్ లార్డ్ సిస్టర్, వందనాలమ్మ, బాగుండవా, ప్రైజ్ లార్డ్, వస్తా. ఇంకొక కాలు ఆడికెళ్ళి, నీకు తెలుసా అది అంత దుర్మార్గరాలు, అంత నీచమైనది ఎక్కడ కూడా. ఇప్పుడు ఏ చెప్పులు వేసుకున్నావు? ఒక చెప్పేమో మంచి, ఒక చెప్పేమో చెడ్డ, ఒక చెప్పేమో ప్యారాగాన్ కంపెనీ, ఒక చెప్పేమో బాటా కంపెనీ. దీని మీద ప్యారాగాన్ బాగా కనపడుతుంది, దాని మీదేమో బాటా కంపెనీ అని సిగ్గుండాలి కొంచెమైనా కూడా. ఎవరికి? నాతో కూడా కలిపి. ఎవరైతే అలాంటి చెప్పులు వేసుకున్నారో వాళ్ళందరినీ అంటుంది వాక్యం. హల్లెలూయా. అందుకని వాక్యం ఏమంటుందంటే, లవోదిక సంఘములో నువ్వు వెచ్చగాలను చల్లగాలను లేవు. ఉంటే నువ్వు అట్టైనా ఉండు, లేదా నువ్వు ఉన్నారు అందరూ ఇక్కడ ఇట్టైనా ఉండు. అంటే ఉంటే వర్తమానంలోనే ఉండు, లేదా నువ్వు పోయి సంఘ సాగరంలో చావు. ఆడపోతే నిన్ను ఎవరు పట్టించుకోడు. నువ్వు ఎట్టైనా ఆడుకో. నువ్వెవరి మీదైనా ద్వేషం కలిగి ఉండొచ్చు, పగ కలిగి ఉండొచ్చు, అసూయ కలిగి ఉండొచ్చు, తిట్టుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఎవడు అడుగుతాడు నిన్ను అక్కడ? ఇక్కడ వాక్యం ఉంటుంది. ఇక్కడ ఇది దిద్దుకునేది, ఇది సరి చేసుకునే స్థలం, ఇది నడవడికలు సరి చేసుకునే స్థలం, ఇది హల్లెలూయా. మన బ్రతుకులు మార్చుకునే స్థలం ఇది, మన జీవితాలు మార్చుకునే స్థలం ఇది, సమాధానం లేని వాళ్ళు సమాధానం ఇచ్చే స్థలం ఇది. నీ చెప్పులను వదిలిపెట్టాల్సిందే ఖచ్చితంగా. అసమాధానం చెప్పులు వదిలిపెట్టాలి. అవును, నేను అడుగుతున్నా, ఒక కాలుకేమో సమాధానం, ఇంకొక కాలుకి మరి ఇంకో చెప్పేమైంది? ఎక్కడుందా చెప్పు? నువ్వెవరినైతే ప్రేమించలేదు వాళ్ళ దగ్గర ఉందా చెప్పు. అమ్మా ఉన్నారా? ఉన్నారు అందరూ ఎక్కడ? ఇప్పుడు నువ్వు గ్రహిస్తున్నావా? ఒక కాలుకేమో మంచిది వేసుకుంటావు, ఇంకొక కాలుకేమో చెడ్డ చెప్పేసుకున్నావు. మరి ఇంకో నీ ఈ మంచి చెప్పేది ఆమె కూడా అదే వేసుకొని ఉంది. ఏది? నువ్వు ప్రేమించలేకున్నావు కదా, అది కూడా ఆమె కూడా అదే వేసుకొని ఉంది. నువ్వేం చేయాలి ఇప్పుడు? సత్యమైన దట్టి తీసుకొని నడుము కట్టుకొని. అక్క చెప్పులు మారిపోయినాయి అక్క. ఆ మీటింగ్లో ఇప్పుడు అంతా కూడా చెప్పులు ఎట్లుంటాయే గందరగోళంగా అయిపోయింటాయి. ఒక కాలుది ఒకటి రెండు ఒకేలాగా ఉంటాయి. వేసేసుకున్నారా? అమ్మ వేసుకున్న వాళ్ళు రెండు ఉన్నారట. నేను కూడా ఉన్నా, వేసుకున్నాను. ఉన్నారా? పోయినసారి పొక్కందుల మీటింగ్కి వెళ్ళినప్పుడు నా చెప్పులు మా పాస్టర్ బెన్నీ గారి చెప్పులు ఒకేలాగా ఉన్నాయి.
ఆయన ఏం చేశాడు, నా చెప్పులు వేసేసుకున్నాడు. నేను ఎలాగనుకున్నానంటే వేసుకుంటే అవి కొంచెం టైట్గా ఉన్నాయి, నా చెప్పులేమో లూజ్గా ఉంటాయి. అవి ఎట్టున్నాయి, కొంచెం టైట్గా ఉన్నాయి. అందుకని కొంతమంది టైట్ చెప్పులు వేసుకుంటారు. వాళ్ళు టైట్ వేసుకున్న వాళ్ళు టైట్గా బీసుకొని ఉంటారు. సమాధాన పడడం అంటారు. అమ్మ ప్రేమించమ్మా, గాడ్ బ్లెస్ యు చెప్పమ్మా. ఏ చెప్పులయ్యా? టైట్ చెప్పులు. నిద్ర ఎందుకు వస్తుంది నీకు? వాకింగ్. ఏ చెప్పులు? టైట్ చెప్పులు. టైట్ వేసుకున్న ప్రాబ్లమే. కొంతమంది లూజ్ వేసుకుంటారు, ఊరికే లూజ్ అయిపోతారు. మాటలన్నీ నోట్ల మాటలు టకా వచ్చేస్తా ఉంటాయి లూజ్. ఏ చెప్పులయ్యా? లూజ్ చెప్పులు, టైట్ చెప్పులు, వేరు చెప్పులు, వేరు కంపెనీ చెప్పులు. ఆ మీటింగ్లో ఒకరు చెప్పులు ఒకరు రెండు వేస్తారు, ఒకటి అది ఒకటి ఇది వేసుకుని తిరిగేస్తారు. తర్వాత చూసుకుంటారు. ఇప్పుడు నీ చెప్పు ఎక్కడ ఉంది? మీటింగ్ వచ్చి ఆయన వేసుకుని వెళ్ళాడు. నీకు ఒకే చెప్పులు రాలంటే ఏం చేయాలా? ఎక్కడున్నాయా చెప్పులయ్యా? ఆయన వేసుకుని వెళ్ళిపోయినాడు కదా. నువ్వేమో ఆయనదొకటి, ఈయనదొకటి, నీదొకటి, ఆయనదొకటి. ఆయన నీదొకటి, ఆయనదొకటి. అర్థమవుతుంది అనుకుంటా నేను ఏం చెప్తున్నాను. ఇప్పుడు నీ చెప్పు ఎక్కడ ఉంది? నీ సమాధానం జోడు ఎక్కడ ఉంది? హల్లెలూయా. ఎక్కడుందమ్మా? నీ కాడున్నది ఒకటే, ఇంకోటి ఎక్కడుంది? నువ్వు ప్రేమించలేకున్నావు కదా, ఆయన దగ్గర ఉంది. అక్కడ పోయి అన్న ప్రైజ్ లాడన్నా. ఏం తమ్ముడు అన్న చెప్పులు మారిపోయినాయినా? అరే నేను చూసుకోలేదే, సారీ అన్నా. చెప్తామా? కుర్రాడు కదా నువ్వు, ఆయన పెద్ద ఆయన వేసేసుకొని వెళ్ళిపోయినాడు. ఆయన వేసుకోబోయాడని చెప్పింది వేరే కాంప్రమైజ్ అవుతున్నావా? వేసుకొని ఉండలేవు కదా. పోయి నీ చెప్పు వేసుకొని వెళ్ళిపోతే అదొకటి ఇదొకటి వేసుకొని ఆయన వెళ్ళిపోతే అదొకటి ఇదొకటి ఉంది వేసుకొని నేను కాంప్రమైజ్ అవుతావా? భౌతికమైన కార్యాలు మనం కాంప్రమైజ్ కానప్పుడు ఆత్మ సంబంధమైన విషయంలో ఎలా కాంప్రమైజ్ అవుతాము? అవునా? రేపు నెల పాద పరిచర్య ఉంది మనకి, రేపు వారంలో. నీ చెప్పులు ఎక్కడ ఉండే చూసుకో. తల్లులు ఎవరైనా ఉంటే, కూతురు దేశం ఉంటే నీ చెప్పులు ఎక్కడున్నాయి? కూతురు దగ్గర ఉంది. ఒకవేళ నా చెప్పులు కానీ అందుకనే నేను ఏం చేస్తాను, ముందు సమాధానం పడతా అని చెప్తా. ఆదివారం ప్రభరాత్రి పోయినప్పుడు ఏం చేస్తాను, ముందు ఏం చేస్తాం మనము? ఒకరినొకరు సమాధాన పడి వెళ్ళి ఏం చేయాలా? పాదాలు కడిగి ఆ చెప్పులు తీసి ఏం చేయాలా? అక్క, అన్న, అత్త, కోడల, అమ్మ, తల్లి, చెల్లి చెప్తారా? చెప్పి చెప్పులు మర్చిపోయినాడు అక్క, ఇదిగో ఒక చెప్పు నీకని తొడిగి ఏం చేయాలా? రావాలా? ఆమేన్, హల్లెలూయా. అంటే నీకు సమాధానమైన జోళ్ళు ఎక్కడ దొరుకుతాయి అంటే ప్రభురాత్రి భద్రులకు దొరుకుతాయి. అప్పుడప్పుడు సంత పెడుతుంటారు, సంతలో తక్కువ అమ్ముతారు. అప్పుడు అక్కడ షాపింగ్ మాల్ పెడతారు. అక్కడక్కడ తక్కువ. ఇప్పుడు నీకు సమాధానమైన జోళ్ళు రేపు ఆదివారం దొరుకుతాయి. ఎక్కడ? ఇక్కడ దొరుకుతాయి. ఉన్నారా? సిద్ధమంటూ ర్యాప్చర్ పోవాలంటే నీ ఆదివారం నువ్వేం చేయాలా? చెప్పులు మారిపోయండి. ఒక కాలుకేమో సమాధానం ఉంది, ఒక కాలుకేమో అసమాధానం ఉంది. అయినా మనం నడిచేస్తున్నాం. దేశం పెట్టుకొని, పగ పెట్టుకొని, అసి పెట్టుకొని, కుట్ర పెట్టుకొని తిట్టుకుంటా ఉంటాం, మళ్ళా ప్రేమించుకుంటా ఉంటాం. రెండు ఉన్నాయి మనకి. తిట్టేది ఇదే నోరే, ప్రేమించేది ఇదే నోరే. అవునా? హృదయంలో నుంచి రెండు మంచి రావాలా? ఉన్నారా?
హల్లెలూయా. రేపు ఆదివారము గూడూరు వధువు సంఘంలో సంత. సమాధానం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ చెప్పులు అమ్మబడును. ఎంత కాస్ట్ పాస్టర్ గారు అంటారా? నో మోర్ కాస్ట్, ఫ్రీ. హల్లెలూయా. ఉచితంగా ఇవ్వబడును. ఒకవేళ నీ చెప్పులు మారిపోయినాయా, రేపు ఆదివారం వచ్చి ఏం చేసుకోవచ్చు? ఆ మారిన చెప్పుల్ని మార్చుకోవచ్చు. నువ్వు అసమాధానంతో ఉన్నావా? సమాధానమైన జోళ్ళు లేవా? రా రేపు ఆదివారము. ఎవరితో నీకు సమాధానం లేదు, ఎవరితో నీకు సమాధానమైన జోళ్ళు లేదు. ఒకవేళ నీకు భార్యతో సమాధానం లేదా, ఒకవేళ నీకు భర్తతో సమాధానం లేదా, ఒకవేళ నీ కుటుంబంలో ఎవరితో నువ్వు సమాధానం లేకుండా ఉన్నావు, ఆ సమాధానమైన జోళ్ళు రేపు ఆదివారం ఇక్కడ అమ్మబడతాయి. రైట్ సార్? నువ్వు దానికోసము బ్యాంకుకి వెళ్ళి ఏటీఎంలో డ్రా చేసుకుని డబ్బులు తీసుకొని రావాల్సిన అవసరమే లేదు. ఫ్రీ, నో మోర్ కాస్ట్. ఎటువంటి వెల చెల్లించబడవు. నీ దగ్గర నుంచి ఒకే ఒక వెల కోరుకుంటున్నాడు అన్న. ప్రేమ అనే వెల కోరుకుంటున్నాడు ఆయన. ఆప్యాయత అనే వెల కోరుకుంటున్నాడు ఆయన. అనురాగం అనే వెల కోరుకుంటున్నాడు ఆయన. నీ కన్నీళ్ళు విత్తే వెల కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. నీ భౌతిక సంబంధమైన ఏటి ద్వారా ఆ సమాధానమైన చెప్పులు నువ్వు కొనుక్కోలేవు. ఆమేన్. ఇవి ఇశ్రాయేలు వేసుకున్న చెప్పులు కాదు. అవి 40 సంవత్సరాలు మాత్రం వాళ్ళు నడిపించగలిగినాయి. అయితే ఈ రోజు నువ్వు వేసుకుంటున్న చెప్పులు ఇక్కడి నుంచి అవతల గట్టుకు చేరి అవతల గట్టులో నిత్యత్వంలో సమాధానంతో ఉండే చెప్పులు నీగిపోతున్నాడు ఆయన. నిత్యత్వంలో ఏ చెప్పులు నువ్వు ధరించబోతున్నావో అవి దేవుడు భూమి మీద ఇవ్వబోతున్నాడు నీకు. అవతల గట్లో ఆకలి ఉండదంట, దప్పిక ఉండదంట, సూర్యుడికి లేడంట, చంద్రుడే లేడు, నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కల్లో ఆరోగ్యం అంటుంది. గ్లోరీ, హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడుతున్నారు సమాధానమైన చెప్పులు తీసుకోవడానికి, సమాధానమైన జోడు తీసుకోవడానికి? ఆఖరి ఆదివారం అవకాశం ముగిస్తున్నాం. 5 minutes, 5 or 10 minutes. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఒకసారి మనం వర్తమానంలోకి వెళ్దాము. మరి ఆమోసు గ్రంథము 3వ అధ్యాయంలో ప్రవక్త చెప్పిన కార్యాలు కొన్ని చూద్దాము. 3వ వచనం 16 వచనాలు ప్రవక్త మాట్లాడినాడు. వర్తమానం నుంచి సజీవ దేవుని యొక్క సంఘం యొక్క 5 ఖచ్చిత గుర్తింపులు. మెథడిస్ట్ వారు మరి బాప్టిస్ట్ వారు ఒకరు ఈపును మరొకరు తట్టుచు నా ప్రశ్న సోదరుడు అనుచున్నారు. ఎందుకంటే సమ్మతించకపోతే కలిసి నడుచుకొనలేమని గ్రహించారంట వాళ్ళు. అంటే సంఘశాఖ వాళ్ళకి అలాంటి గ్రహింపు వచ్చిందంట. సజీవ దేవుని యొక్క సంఘం యొక్క 5 ఖచ్చిత గుర్తింపులు 41 పేరాలు చెప్తుంది. హబ్లోకి వెళ్ళండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో 16 దగ్గర ప్రవక్త మాట్లాడాడు. నీవు క్రైస్తవుడువా అని అడిగితే నేను బాప్టిస్ట్ అని చెప్తారంట వాళ్ళు. అసలు ఆ ప్రశ్నకి అది జవాబే కాదంట. నేను క్రైస్తవుడినా లేక పెత్తుకోస్తా, ప్రశ్నకి అది జవాబే కాదు. నువ్వు క్రైస్తవుడు అయినచో నీవు తిరిగి జన్మించిన సృష్టిని దేవుని యొక్క మర్మమైన రాజ్యంలో నీవు ఉంటావు. ఈ లోకము యొక్క సంగతుల మీద నీ కన్నులు ఉండవు. పైన వాటి మీదే నీ కన్నులుండను. నీవు సంఘములో ఉన్నట్లు అదే రుజువు. అంటే నువ్వు సంఘంలో ఉన్నావు రుజువు ఏంటంట, నీ కళ్ళు ఎప్పుడు కూడా భౌతికమైన స్వరూపాలని భౌతికమైన కార్యాలను ఏది కూడా చూడదు. ఆమేన్, హల్లెలూయా. ఏ ప్రత్యేక గుంపు కాదు, అది సంస్థ కాదు, అది ఒక మర్మము. శరీరముగా ఉండవలసిన ఉన్నది అది పరిశుద్ధాత్మగా సమయం తీసుకొని మరి కొద్ది ముందుకు వెళ్దామంటాడు ప్రవక్త. మరి ఒక నిజ ప్రవక్త యొక్క మార్గం, అందులో కొన్ని కార్యాలు చెప్తూ వస్తున్నాడు. ఇప్పుడు కొన్ని కార్యాలు నేను చెప్పి నేను చదివి ముగిస్తాను. నేను
నిజ ప్రవక్త యొక్క మార్గము. మరి 99వ పేరాలో చెప్తున్నాను, నా మాట వినండి, ప్రభు వాక్యము నేను చెప్పుచున్నాను, ఆమేన్. మన వైపు మనము చూచుదము, ప్రపంచం వైపు మనము దేశం వైపు చూడండి. మనము ఐక్యరాజ్య సమితిలో చేరము. అందులో ఏమున్నది? అది ఒక భక్తిహీనపు గుంపు, అదొక సంస్థ. ఐక్యరాజ్యం అనేది ఐక్యరాజ్య సమితి కదా, ఐక్యరాజ్య సమితి అదొక సంఘం. అక్కడ చెప్తున్నాడు దాని గురించి. సమ్మతించుకుని ఇద్దరు కూడి నడవగలరా? దేవుడు తన దాసులకు ప్రవక్తలు తెలపకుండా ఏదైనా చైనా సమ్మతించుకుని ఇద్దరు కూడి ఎట్లు ఎట్లు కూడి నడవగలరు? మహమ్మదీయులు, బుద్ధు, నాస్తికులు, నిర్దీయులు, స్వార్థప్రియులు మొదలగిన వారు అందులో ఉన్నారు. అట్టి వారిలో దేవుడు ఉన్నాడని మీరు అనుకొనిచున్నారా? వాటిలో దేవుడు లేడండి. ఆ సంస్థలో దేవుడు లేనే లేడు. మేము వారితో పొత్తు కలిగి ఉన్నాము, మాకు ప్రాయశ్చిత రక్షణ ఉన్నది అని అందరూ. వారి చుట్టూ ఎన్నో దేశంలో రక్షణ వలయం ఉన్నది. కానీ ప్రవక్త ఏమన్నాడు? దేవుడు మిమ్మల్ని నాశనం చేయనన్నాడు అంట. ఆమేన్, హల్లెలూయా. మీరు సేవించుచున్న దేవుడే మిమ్మల్ని మీ భక్తిహీనతను బట్టి నాశనం ఇచ్చాయను. ఉదయమున అతడు అదే పలుకును. ఆమోస్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆమోస్ గురించి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు ఆమోసు? ఏ దేవుడినైతే మీరు ఆరాధిస్తున్నారు, ఏ దేవుడినైతే మీరు కనపరుస్తున్నారు, ఏ దేవుడినైతే మీరు మహింపరుస్తున్నారు, ఆ దేవుడే మిమ్మల్ని నిత్యముగా నాశనం చేయండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, దెయ్యం కొడితే వెళ్ళి ఎవరు చెప్పుకుంటామో? దేవుడు చెప్పుకుంటాడు. దేవుడు కొడితే హల్లెలూయా, ఆమేన్. ఒక నిజ ప్రవక్త యొక్క మార్గం. వారికి ఎందరూ మూలపురుషులున్నారు, ఎందరూ పోవచ్చున్నారు, లాభం లేదు. దేవుడు వారితో ఉన్నట్లుగా రుజువు చేసుకున్నంత వరకు ఆయన వారితో ఉండలేడు. వింటున్నారమ్మా? వారు వాక్యమును విడిచిపెట్టి వాక్యమును నిరాకరించినంత కాలము ఆయన వారితో ఎట్లుండగలడు? సజీవ దేవుని యొక్క సంగతులు ఏమి వారి మధ్య లేవు. ఈ శాఖలో దేవుడు లేడు, ఆ సంస్థల్లో దేవుడు లేడు. వింటున్నారా? హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు సమ్మతించకుండా కూడి నడవలేరు. వాళ్ళు సంఘానికి వస్తారు, ఒకే చర్చిలో ఉంటారు, వాళ్ళు ద్వేషాలు కలిగి ఉంటారు, పగలు కలిగి ఉంటారు, అసూయలు కలిగి ఉంటారు. ఒకసారి నేను చెప్పాను, చాలాసార్లు చెప్తుంటాను నేను. ఒకరోజు నేను అక్కడ వస్తా ఉంటే ఆటోలో కూర్చున్న పక్కన ఒక ఆమె కూర్చొని ఉంది చర్చిలో. ఒక ఆమె కూర్చొని ఇద్దరు వస్తుంది. ఒక ఆమె ఆటో ఆపింది, ఇద్దరే ఉన్నాం అన్న కూర్చొని. ఒక ఆమె ఆపింది ఆటో ఆపినప్పుడు ఆటో డ్రైవర్ ఆపాడు. ఎక్కాలిగా ఆమె ఎక్కలా. ఎందుకు ఎక్కలేదు? పక్కన ఇంకొక ఆమె కూర్చొని ఉంది. ఆమెను చూసి ఈమె ఎక్కలేదు ఆటో. ఎక్కమ్మా అంటాడు. ఫోన్ చూసామంటది, మా ఆయన వస్తున్నాలే మీరు పాడండి. తర్వాత ఆటోలో ఉన్నామని చెప్తుంది. అయ్యా నువ్వు పాయ్యా అని. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అని చెప్తుంది, నేనున్నానుగా అందుకని ఎక్కదామా అంట. నేను అడిగా, ఎందుకు ఎక్కదాం అని అడిగా. నేను అంటే ఎక్కడికి వెళ్తాను అడిగా. నేను చర్చికి వెళ్తాను. ఏ చర్చికి వెళ్తాను? ఇక్కడ ఇంద్రమ్మ కాలనీలో దానివేల రాజు దగ్గరికి వెళ్తాను. ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఆమె కూడా అదే చర్చికి వెళ్తుంది. ఓహో, మరి ఒక ఆటోలో ఇద్దరు కూర్చోలేకున్నారు, మరి ఒక చర్చిలో ఎట్లా కూర్చోగలరు? అంటే చెప్పులు లేవు వాళ్ళకి. ఏ చెప్పులు లేవు? ఒకటి అట్లేవు, రెండూ లేవు. అసలు మారిపోయినాయి. రెండు ద్వేషం చెప్పులే అవి, రెండు అసూయ చెప్పులే అవి. అప్పుడు నేను అడిగాను, నువ్వు కూర్చున్న ఆటోలా కూర్చోలేకుంది నీ పక్కన, మరి ఒకే చర్చిలో మీరు ఎలా కూర్చోగలరు? మరి చర్చిలో కూర్చోలేనప్పుడు, ఆటోలో కూర్చోలేనప్పుడు ఒకవేళ పరలోకంలో కూర్చోగలుగుతారా? ఒకవేళ ఆమె కానీ పరలోకానికి వస్తే నిన్ను చూస్తే దేవుడిగా చెప్తుంది, ప్రభువా ఆమె ఉండే పరలోకం నాకు అవసరం లేదు. ఉంటే పరలోకంలో ఆమెనా ఉండాలా, నేనైనా ఉండాలి. అట్టుంటారు చర్చిలో చాలామంది. ఒకరి మీద నేరాలు చెప్పి, ఒకరి మీద ఘోరాలు చెప్పి, తప్పిదాలు చెప్పి ఇవన్నీ చెప్తా ఉన్నారంటే ఏంటి? ఆమెను సరివేసేదానికే. ఎవరిని? హల్లెలూయా. అసలు చెప్పే వాళ్ళది తప్పే కాదంట. మన ప్రవక్త చెప్తాడు, వినే వాళ్ళదే తప్పంట. అందుకని ఎవరు చెప్తా ఉంటే బాధ అంట నేను. ఎందుకంటే వినకపోతే మళ్ళీ ఆమె ఫీల్ అవుతుంది, ఆయన ఫీల్ అవుతాడు.
ఒకరోజు ఒక ఆయన చెప్పినాడు నాకు వాళ్ళ అత్త స్టోరీ. 2 రోజులు చెప్పాడు. ఎవడు కోపుకుంటుంది చెప్పండి? వినకపోతే బాధ. ఇంటేనేమో చెవులు పగిలిపోతున్నాయి. మా అత్త ఎట్ట, మా మరదలు ఎట్ట, మా బావ ఎట్ట, మా తమ్ముడు ఎట్ట, మా అది తెలిసిన వాళ్ళు ఉదయం లేస్తారు. అబ్బా 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 అబ్బా. ఎవరు తప్పు? వినేవాడు తప్ప? వినకపోతే ఆ మనిషి ఫీల్ అవుతున్నాడు. ఆ వినేటప్పుడు మళ్ళీ కళ్ళు పెద్దవి చేసుకోవాలి, మొహం బాగా పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం కోపంతో మనం ఉండకూడదు. నీకు కోపం వస్తుందేమో. ఆ శైలా సిస్టర్ ఉంది, సొంటి కాపే ఆమె చెప్తుంటుంది. ఆమె చెప్పేటప్పుడు వినలేదు అనుకో, నువ్వు వినలేదులే పాస్టర్, నేను వెళ్ళి అది వినేదానికే నీకంతా బాధ. వినలేము. ఎందుకు వినలేము? వినబాక అన్నాడు ఆయన. వినకపోతేనేమో నువ్వు ఫీల్ అవుతుంది, ఇంటేనేమో దేవుడు ఫీల్ అయ్యా. ఏం చేయాలి చెప్పు పాస్టర్? అమ్మ అందుకని 3 కోతులు చూపిస్తారు అప్పుడప్పుడు. చెడు వినకో, చెడు చూడకో, చెడు మాట్లాడగా చెప్ప 3 కోతులకి ఆమె పెట్టేసి పెట్టి ఒక చర్చిలో కూడా చూసినాను నేను. ఆ 3 కోతులు బొమ్మలు పెట్టిండారు ఆయన. అరే చర్చిలో కూడా పెట్టాడు. అది మనం కూడా వద్దులే అనిపించింది నాకు. మళ్ళీ అవి కోతులు పెట్టబోలేదు, మిమ్మల్ని కూర్చోబెడితే సరిపోద్ది. కోతులు బదులు కోతులు దేనికే? ఇంకా చెప్పండి, కోతులు వదిలేదు సార్, మేము ఉంటాం లేదు సార్ అని చెప్పుకొని చెప్పి 2 కూర్చోండి, 3 సరిపోద్ది. మీరే కోతులుగా తయారవ్వండి. ఇంటే ఒక బాధ. వినేటప్పుడు మళ్ళా ఇంట్రెస్ట్గా వినాలా, ఆ మాటలో లీలమైపోయి వినాలా. ఆమె ఏ డిప్రెషన్లో చెప్తుందో ఆ డిప్రెషన్లోనే వినాలి మనం. అంతేనా? ఆమె చెప్పేటప్పుడు గుడ్డు చేసుకుంటుంది, మనం కూడా గుడ్డు అవునా లేదా. మాకు ఒక అమ్మిడిది, ఆయన మొహం చిగులిస్తుంది ఇట్లే. ఆ మొహం చిగిలిచ్చిందంటే మనం కూడా అనాలా. అది వినకపోతే వాళ్ళ ఆయన గురించి చెప్తే ఇవన్నీ సమాధానం పడేదానికి మంచి మార్గాలు కానే కాదు. అంటే చెప్పులు పోయినాయి వీళ్ళకి. అసలు ఏ చెప్పులు లేవు వీళ్ళకి. ఏమి లేవు వీళ్ళకి, అసలు చెప్పులే లేవు. ఇది మరీ ఘోరం. మన దాసన్న మేలు చెప్పులు లేకపోయినా హ్యాపీగా పోతున్నాడు ఆయన. ఎవడు ఏమన్నా పట్టించుకోడు. వెరీ గుడ్ దాసన్న. ఒకసారి చప్పలు కొడదాం ఆయన కోసం మనం అందరం. ఎవరైనా తిట్టుకొని ఏమైనా అనుకొని ఆయన ఎవరిని కూడా ఆయన ఆల్రెడీ ఏదో చెప్పులేసుకున్నాడు ఆయన. అవునా? భౌతికమైన చెప్పులు ఆయనకి లేవు. చెప్పచ్చా? ఎవరు కొనిచ్చిన ఆయన వేసుకోడు. ఎందుకంటే ఆల్రెడీ నాకు చెప్పులు దేవుడు ఇచ్చేసినాడు. నిజంగా అలాంటి చెప్పులు వేసుకోవాలి. నిజమైన దేవుడి కోసం చెప్పులే వదిలేసినాడు ఆయన. ఎండ కానీ వాన కానీ చలి కానీ ఏ కాలమైనా కూడా ఆయన చెప్పులు వేసుకోడు ఆయన. ఆయన అడిగితే ఏం చెప్పాడు? నాకు దేవుడు సమాధానమనే జోళ్ళు ఇచ్చేసినాడు. ఆయన తిట్టినా నవ్వుతాడు ఆయన. నేను కసురు నవ్వేస్తాడు. ఏమంటావా? ఇది సారా వచ్చేసిన సారా అంటాడు. నిజంగా ఎట్టుండాలి ఈ మధ్యాహ్నం మనము? సమాధానమైన జోళ్ళు గడిగి ఉండాలా? పారేసుకున్నారా? ఈ మధ్యాహ్నం ఒకరి చెప్పులు ఒకరు వేసుకున్నారా? ఈ మధ్యాహ్నం నెంబర్లు మారిపోయినాయా? ఈ మధ్యాహ్నం ఏంటి? చెక్ చేసుకోండి అమ్మా, చెక్ చేసుకోరా? మీటింగ్ అయిన తర్వాత బయటకు వెళ్ళి చెప్పులు చూసుకుంటారా లేదా? మరి ఇప్పుడు చూసుకునే సమయం ఇది. మీకు చూసుకోండి సమయం. చెప్పులన్నీ మారిపోయినాయో, నెంబర్ మారిపోయింది. టైట్గా వేసుకుంటే నడవడం కష్టం అవుతుంది, లూజ్గా వేసుకుంటే జారిపోతుంది. నువ్వు కరెక్ట్గా వేసుకోండి. నువ్వు శారీని కరెక్ట్గా, జడపిల్లు అన్నీ కరెక్ట్గా వేసుకుంటున్నారు కదా. మరి చెప్పులు, ఆత్మ సంబంధమైన చెప్పులు నువ్వు ఎందుకు వేసుకోలేకున్నావు? సమాధానమైన జోళ్ళు ఎందుకు తగిలించుకోలేకున్నావు నువ్వు? ఇవన్నిటికీ మరి నీకు సమాధానం కావాలంటే రేపు ఆదివారం మనకి ఏం జరుగుతుంది? వచ్చేటప్పుడు నడుమునికి దట్టి కట్టుకుని ఇంటికాడ చర్చి ఆ రోజు లేచినప్పుడు ఏం చేయాలి మనము? ముందు నడుముకి దట్టికి, నువ్వు సత్యమైన దట్టిగా కట్టావంటే ఆటోమేటిక్గా పాదాలు పట్టుకోవడానికి నువ్వు ఏమవుతావు? సిద్ధపడతావు. సిద్ధ మనసు కలిగి ఉంటావు. దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యాన్ని దీవించిన గాక. కరెక్ట్గానే ముగించాను. మన మధ్యలో జాషువా వచ్చి ప్రార్థన చేసి మనని ఒక పాట పాడి, ఒక చరణం పల్లవి పాట పాడి ప్రార్థనతో ముగిస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని మధ్యాహ్న కాల సమయంలో దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరం లేచి నిల్చున్నట్లయితే ఒక చిన్న చరణం పాడుకుని ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. మన దగ్గరున్న పాటల పుస్తకంలో నుంచి 288వ పాట. పాట. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరం తలలు వంచినట్లయితే చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, సమాధానమును కర్త అయిన దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా దేవా, సిద్ధ మనస్సు అనే సమాధానపు జోళ్లను నాయన తండ్రి మరి ఒక్కసారి నాయన మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు ప్రభువా. దేవా నాయన తండ్రి, మా మనసుల్లో సమాధానం లేదేమో ప్రభువా. నాయన తండ్రి, సమాధానాన్ని దయచేయండి ప్రభువా. అయ్యా దేవా, విత్తబడిన వాక్యాన్ని నాయన తండ్రి మాలో నీరు కట్టి ఫలింపజేయండి ప్రభువా. అయ్యా దేవా, మాలో సరి చేసుకోవాల్సిన నాయన మేము సరి చేసుకున్నట్లు ప్రభువా నీ ఆత్మ మాకు సహాయం చేయను గాక ప్రభువా. అయ్యా దేవా నాయన తండ్రి, నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేవా, మా సంఘంలో నాయన తండ్రి మేమందరం కూడా నాయన తండ్రి సమాధానం అనే జోళ్లు వేసుకుని నాయన తండ్రి సాగిపోయే కృపను మాకు దయచేయండి ప్రభువా. దేవా నాయన తండ్రి, భార్య పట్ల భర్త, ఓ దేవా అత్త పట్ల కోడలు, కొడుకు పట్ల తండ్రి నాయన తండ్రి ఎలాంటి అసమాధానం నాయన తండ్రి ఈ సంఘంలో ఉండడానికి వీలు లేదని మేము కోరుకుంటున్నాం ప్రభువా. దేవా, ఎందుకంటే మీరు సమాధానపు కర్త అయి ఉన్నారు దేవా. ఈ చివరి కాలమునకు నాయన తండ్రి మీరు మమ్మల్ని వధువుగా ఎన్నుకొని ఉన్నారు. మేము మీ భార్యమై ఉన్నావు ప్రభువా. దేవా, మేము ఎలాగ నాయన తండ్రి అసమాధానంగా ఉండగలం ప్రభువా. ఒక సమాధానకర్త అయిన మా భర్త దేవుడై ఉన్నప్పుడు
మేము సమాధానముగా ఉండునట్లు ప్రభువా దేవా నాయన తండ్రి మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నిలబడిన మీ సేవకుడిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా తనలో నుంచి నాయన మీరు మాతో సూటిగా మాట్లాడారు ప్రభువా. దేవా నిశ్చయంగా మా తప్పులు మాట్లాడారు దేవా మేము సరి చేసుకోవాల్సినటివి మాట్లాడారు అయ్యా దేవా నాయన తండ్రి మీరే మమ్మల్ని నడిపించండి. అయ్యా దేవా మేమైతే నడువులేం ప్రభువా. దేవా మా చెప్పులు మేము వదిలిపెడుతున్నాం అయ్యా దేవా ఈ లోక సంబంధమైన నాయన తండ్రి ఆచారాల చేత నాయన మేము పట్టబడి ఉన్నప్పుడు నాయన మీరు మమ్మల్ని పిలిచారు ప్రభువా. దేవా ఇదిగో నాయన తండ్రి ఇది మా చెప్పులు వదిలే సమయం అవుతుంది ప్రభువా. దేవా మీరు మా చెప్పులు వేసుకోండి. అయ్యా దేవా నాయన తండ్రి అయ్యా దేవా మీరే మమ్మల్ని నడిపించండి ప్రభువా. దేవా మా చేత కాదు ప్రభువా, మా చేత కాని వాళ్ళం మేమంతా దేవా మా చెప్పులు వదిలిపెడుతుండగా ప్రభువా దేవా మీరే మా చెప్పులు వేసుకుని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన నీ బిడ్డలు నాయన తండ్రి తిరిగి వెళ్తుండగా ప్రభువా నాయన వారి మార్గం సరళం చేయండి ప్రభువా. నీకు ముందుగా తండ్రి వారికి ముందుగా నాయన తండ్రి నీ దేవదూతను పంపండి ప్రభువా. ఈ వాక్యం నాయన తండ్రి ఈ వాక్య ప్రభావం నాయన తండ్రి వారింట్లో నెరవేరినట్లు మీరే కృప చూపిస్తారని నమ్ముచు యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఇదిగో చిన్న ప్రార్థన మీద మేము అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. పాస్టర్ గారు ఆశీర్వాద ప్రార్థన ఇస్తారు. యేసుక్రీస్తు యొక్క కృపాని సన్నిధి ప్రసన్నత మనకి సమాధానం కోరుకునే ప్రతి బిడ్డకని సమాధానం దయచేయను గాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, నా అంతరంగమైన సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. రాజ్యము శక్తి నిరంతరము నీవైండావు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ప్రార్థించండి. రేపు ఆదివారం మనకి ప్రభరాత్రి భోజనం ఉంటుంది. బయట నుంచి స్పీకర్ వచ్చేలాగా ప్రార్థించండి. శనివారం కూడా ప్రేయర్ ఉంటుంది.